యూపీలో ఓ భక్తి కార్యక్రమం విషాదాన్ని మిగిల్చింది. 80 మంది భక్తుల ప్రాణాలను బలి తీసుకుంది. సత్సంగ్ జరిగిన ప్రదేశంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగిన కారణంగా మరణాలు సంభవించాయి. విషయం తెలుసుకున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ వెంటనే అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపారు. ఉత్తరప్రదేశ్ లో విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. హత్రాస్ జిల్లాలోని రతీబాన్పూర్ లో జరిగిన శివారాధన కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 80 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. 150 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. తొక్కిసలాటలో గాయపడిన వారి సంఖ్య 150కి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. వారంతా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను అప్రమత్తం చేశారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు సీఎం ఆదిత్యనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. అంతేకాదు, హత్రాస్ ఘటనపై సమాచారం అందిన వెంటనే సీఎం ఆదిత్యనాథ్ 2 మంత్రులను, డీజీపీని సంఘటన స్థలానికి పంపించారు. ఈ ఘటనపై విచారణ జరిపించేందుకు ఆగ్రా అడిషనల్ డీజీపీ అలీగఢ్ పోలీస్ కమిషనర్లతో ఓ కమిటీని నియమించారు. తొక్కిసలాటకు గల కారణాలను పూర్తి స్థాయిలో తెలుసుకోవాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. సత్సంగ్ కార్యక్రమం పూర్తవగానే భక్తులందరూ ఒక్కసారిగా బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. బయటకు వెళ్లే మార్గం చాలా చిన్నదిగా ఉండడంతో తొక్కిసలాట జరిగింది. ఆ క్రమంలో ఓ కాలువలో పడి చాలా మంది మరణించారు. ఈ ఘోర విషాదం జరగడంతో అధికార యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. కార్యక్రమ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో బోలేబాబాకు చాలా పాపులారిటీ ఉంది. గత 2 దశాబ్దాలుగా ఆ ప్రాంత ప్రజలకు సుపరిచితులు. ఆయన నిర్వహించే కార్యక్రమాలకు వేలాది మంది హాజరవ్వడం సాధారణ విషయం. ఈ క్రమంలో యూపీలోని హత్రాస్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి దాదాపుగా 15,000 మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమం నిర్వాహకులు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో చాలా మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 1.5 घंटा हादसे को हो गया। अभी का कोई सीनियर ऑफिसर यहाँ पे मौजूद नहीं है, न कोई सीनियर डॉक्टर यहाँ पे। सीएमओ साहब अभी तक आए नहीं है। 2 साल मौतें लगभग हो चुकी है। कोई सुनने वाला नहीं है, कोई रेफर करने वाला नहीं है। अंडे नगरी चौपट राजा ऑक्सीजन लगे 2 घंटा हो गए। प्राइवेट हॉस्पिटल मार रहे हैं, एक भी व्यवस्था नहीं है इनके पास। पुलिस प्रशासन की जिम्मेवारी के हिसाब से ये इतना कांड हुआ है। पुलिस प्रशासन ने एक रोड जो बंद था, जाम लगा हुआ था रात 11 बजे से, वो जाम खुलवाया पुलिस प्रशासन ने, और उसकी वजह से ये दुर्घटना हुई। 100-150 चले गए। लगभग कितने लोगों की मौत हो चुकी है? 100-150 आदमी चले गए यहाँ से, 200 के लमसम चले गए। और ये अभी तक कोई लाइट एक डॉक्टर थे, बाकी के कोई नहीं। आगे को अप्लाई नहीं कर रहे, उनको एस्टिमेट नहीं अभी तक कोई दे पा रहे, तो क्या करेंगे? हॉस्पिटल में ऑक्सीजन घंटे में बताइए, हमने कैच के लाया, इनमें सांस चल रही है। जान है वो नहीं खत्म हो रही है। ना दरोगा ना मंत्री, एसपी कोई नहीं है यहाँ पर। डॉक्टर नहीं है, नहीं कोई ऑक्सीजन है, कोई ड्रिप लगा रहे, कोई सीरियस होगा उस पर ड्रिप लगा दे तभी बच जाएगा। लगभग कितने लोगों की मौत हो चुकी है यहाँ पर? 1.5 घंटा हादसे को हो गया। अभी का कोई सीनियर ऑफिसर यहाँ पे मौजूद नहीं है, न कोई सीनियर डॉक्टर यहाँ पे। सीएमओ साहब अभी तक आए नहीं है। 2 साल मौतें लगभग हो चुकी है। कोई सुनने वाला नहीं है, कोई रेफर करने वाला नहीं है। अंडे नगरी चौपट राजा ऑक्सीजन लगे। హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి.
Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.